హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 5 బెస్ట్ లోన్ యాప్స్ గురించి నా హానెస్ట్ రివ్యూ. నేను అందులో లోన్ తీసుకున్నాను, ఎంత తీసుకున్నాను ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. వీడియోని అయితే చివరి వరకు చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అందరికీ చాలా లోన్ యాప్స్ గురించి తెలిసి ఉంటుంది, కానీ నేను చెప్పేవైతే ఆర్బీఐ అప్రూవ్డ్ విత్ ఎన్బిఎఫ్సి అండ్ ఇలాంటి లోన్ యాప్స్లో తీసుకోవడం సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది. ఎలాంటి ఫ్రాడ్ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండదు. ఫస్ట్ యాప్ ఏంటంటే పూనావాలా ఫిన్కార్ప్. మీరు యాప్ ఉంటే విజిట్ అవ్వండి. యాప్లో కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. వన్స్ మన ఫేస్ రికగ్నైజ్ చేస్తేనే అది ఓపెన్ అవుతుంది. అంత సేఫ్ అండ్ సెక్యూర్. పూనావాలా ఫిన్కార్ప్ యాప్లో చాలా రకాల లోన్స్ ఇస్తారు. నాకు ఇన్స్టాంట్ లోన్ 75,000 వచ్చింది. నెక్స్ట్ పర్సనల్ లోన్ 1 lakh వరకే వచ్చింది. ఎవరికైనా అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ ఉంది, ఎవరు అడిగినా డబ్బులు ఇవ్వకపోతే వన్స్ ఇందులో ట్రై చేయండి. ఎక్కువ అమౌంట్ వస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయీ నేను, ఏది పెట్టలేదు. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది, లోన్ వచ్చేస్తుంది. శాలరీడ్ పర్సన్ని కూడా కాదు, సెల్ఫ్ ఎంప్లాయీస్కే చెప్తున్నాను. స్టూడెంట్స్కి అయితే చాలా బెస్ట్. ఎక్కువ అమౌంట్ కావాలి అని అనుకునే వాళ్ళకి ఇందులో ట్రై చేస్తే ఖచ్చితంగా లోన్ వస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది అంటే 26 నుంచి 36% పర్ యానం వరకు ఉంటుంది. టెన్యూర్ అనేది మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, ఎక్కువ ఉంటుంది కాబట్టి. టెన్యూర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా మనీ పే చేసుకోవచ్చు. 24 months, 36 months అలా ఉంటుంది టెన్యూర్. చాలా టైప్స్ ఆఫ్ లోన్స్ ఉన్నాయి అందులో. మీరు ఒకసారి యాప్ విజిట్ అయ్యి ఏమేమి లోన్స్ ఉన్నాయో ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో యాప్ లింక్ కూడా ఇస్తాను. మెయిన్గా అయితే ఇందులో ఇన్స్టాంట్ లోన్, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, ప్రొఫెషనల్ లోన్, ప్రీ ఓన్డ్ కార్ లోన్, లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ, మెడికల్ ఎక్విప్మెంట్ లోన్, మెషినరీ లోన్స్, ఇలాంటి లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే ఖచ్చితంగా లోన్ వస్తుంది. నెక్స్ట్ నేను సెకండ్ వన్ ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే నావీ అయితే చాలా బెస్ట్ యాప్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ప్రాసెసింగ్ ఫీ 1 రూపీ కూడా తీసుకోరు వీళ్ళు. అండ్ టెన్యూర్ కూడా మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. నేను సెల్ఫ్ ఎంప్లాయీ అని చూస్ చేసుకుంటే నాకు 25,000 లోన్ వచ్చింది. 10 months టెన్యూర్ పెట్టుకున్నాను. ఈ మంత్తో కంప్లీట్ అవుతుంది లోన్. ఎనీ టైం మీరు ఎప్పుడైనా ఫోర్క్లోజ్ కూడా చేసుకోవచ్చు. చాలా బెస్ట్ లోన్ యాప్. నెక్స్ట్ సెకండ్ వన్గా నేను ఇది మీకు సజెస్ట్ చేస్తాను. నావీ యాప్ అయితే అందులో మనము యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. చాలా బెస్ట్ అంటే బెస్ట్ యాప్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ థర్డ్ లోన్ యాప్ ఏంటంటే నేను సజెస్ట్ చేసేది క్రెడిట్ బి అండి. క్రెడిట్ బి ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయీకి ఫస్ట్ స్టార్టింగ్లో అయితే 3 నుంచి 4,000 వరకే ఇస్తారు లోన్. ఇన్ కేస్ మీరు తీసుకొని వెంటనే రీపే చేసేస్తారు అనుకోండి, నెక్స్ట్ మీకు 20,000 ఇస్తారు. 20,000కి ఒక 5 months టెన్యూర్ ఉంటుంది. అది కూడా కంప్లీట్ చేసేస్తే నెక్స్ట్ 22,000 లోన్ అలా ఇస్తారు అన్నట్టు. లోన్ కంప్లీట్ చేసిన కొద్దీ మళ్ళీ లోన్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. సో ఈజీగా మనకి అవసరం ఉంది, ఎమర్జెన్సీగా ఒక 20,000 కావాలంటే ఎవరు ఇవ్వరు. సో ఇందులో ట్రై చేసుకోవచ్చు. ఇందులో శాలరీడ్ పర్సన్కి అయితే అప్ టు 5 lakhs వరకు లోన్ ఇస్తారు. బిజినెస్ లోన్ కూడా ఉంది ఇందులో. మీ దగ్గర ఉదయం రిజిస్ట్రేషన్ ఆర్ జిఎస్టీ సర్టిఫికేట్, ఉదయం సర్టిఫికేట్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సర్టిఫికేట్, ఏదైనా షాప్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు సర్టిఫికేట్, ఇంకేదైనా డాక్యుమెంట్స్, ఇందులో ఏవి ఉన్నా మీరు బిజినెస్ లోన్కి ఇందులో ట్రై చేయొచ్చు. బిజినెస్ ఇన్కమ్ వెరిఫై అయితే మీకు 4 లక్షల వరకు బిజినెస్ లోన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో క్రెడిట్ బి లోన్ యాప్ గురించి లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో ట్రై చేయండి. నెక్స్ట్ నేను 3 చెప్పాను కదా. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి అంటే నాకు బెస్ట్ అనిపించింది మనీవ్యూ అండి. మనీవ్యూ అయితే నేను మనీవ్యూలో లోన్ కోసం ట్రై చేస్తే నాకు 35,000 లోన్ వచ్చింది. 35,000 లోన్ నేను 12 months టెన్యూర్ పెట్టుకున్నాను. ఇంకా 3-4 months అయితే రీపే చేసేస్తే అయిపోతుంది లోన్. మనీవ్యూ కూడా చాలా బెస్ట్ యాప్. మనీవ్యూలో రెఫరల్ కూడా చేసుకోవచ్చు. రెఫరల్తో చాలామంది ఏం చేస్తున్నారు. మనీవ్యూ ఈజ్ ద బెస్ట్ యాప్. ఇన్స్టాంట్ లోన్ వస్తుంది అప్ టు 5 lakhs వరకు. లోన్ ఆన్ ప్రాపర్టీ వస్తుంది. పర్సనల్ లోన్ కూడా ఉంది, హోమ్ లోన్ కూడా ఉంది, క్రెడిట్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మనీవ్యూ యాప్ ఇన్స్టాల్ చేసుకొని లోన్ కోసం ట్రై చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్గా 5th వన్ ఏం చెప్తున్నానంటే, ఇది లోన్ అని కాదు, ఇది బ్యాంక్లో అకౌంట్ ఉండాలి. కోటక్ మహీంద్రా బ్యాంక్లో మీకు ఒకవేళ అకౌంట్ ఉంటే మీరు ఖచ్చితంగా అందులో లోన్ కోసం ట్రై చేయొచ్చు. నేను ఫస్ట్ టైం కోటక్ మహీంద్రా బ్యాంక్లో అకౌంట్ తీసుకున్నాక 5 monthsకి వాళ్ళే ఏజెంట్ కాల్ చేసి మీకు లోన్ ప్రొవైడ్ చేస్తున్నామన్నారు. 25K అప్పుడు తీసుకున్నాను. 12 monthsలో రీపే చేసేసాను. తర్వాత మళ్ళీ నేనే లోన్ కోసం, పర్సనల్ లోన్ కోసం ట్రై చేస్తే నాకు 66,000 లోన్ వచ్చిందండి. 66,000లో నేను 36 months టెన్యూర్ పెట్టుకున్నాను. చాలా తక్కువ అమౌంట్, 2,500తో లోన్ అనేది పర్ మంత్ పే చేస్తున్నాను. నాకు నచ్చకపోతే నాకు ఎప్పుడైనా ఫోర్క్లోజ్ చేసుకోవాలి అనుకుంటే కూడా నేను క్లోజ్ చేసేసుకుంటాను. నాకు కోటక్ మహీంద్రా బ్యాంక్ లోన్ అనేది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువగా ఉంది, 26% అంతే, అంతకంటే ఎక్కువ ఛార్జ్ చేయలేదు.
సో నాకు అందులో అకౌంట్ ఉంది కాబట్టి నేను అందులో ట్రై చేశాను. నాకు అది బెస్ట్ అనిపించింది కాబట్టి మీకు ఆ లోన్ యాప్ సజెస్ట్ చేస్తున్నాను. ఈ 5 లోన్ యాప్స్లో మీరు ఎందులో అయినా లోన్ తీసుకోండి. ఇందులో ఉన్న లెండింగ్ పార్ట్నర్స్ అందరూ NBFCతో రిజిస్టర్ అయిన వాళ్ళే, ఎలాంటి ఫ్రాడ్ అవ్వదు. మీరు ఒకవేళ లోన్ కోసం ట్రై చేస్తే ఇందులో ఈ 5 ట్రై చేయండి. ఏ యాప్లో లోన్ తీసుకోవాలి అనుకున్నా ఎప్పుడైనా, ఇప్పుడు నేను వీడియో చేశానండి, మీరు ఒక 6 మంత్స్ తర్వాత ఈ వీడియో చూశారు. ఇందులో నేను చెప్పిన వాళ్ళలో ఒక్కొక్కసారి NBFCతో రిజిస్టర్ అయ్యి కూడా క్యాన్సిల్ చేస్తుంది RBI. సో అప్పుడు మీరు క్యాన్సిల్ అయిపోయింది కదా, ఇప్పుడు చూశాను, ఇప్పుడు మీరు చెప్పారు కదా, నేను ప్రొసీడ్ అయ్యాను అని అది తీసుకోవద్దు. మీరు ఫస్ట్ గూగుల్లో ఏ లోన్ యాప్ గురించి అయినా డీటెయిల్గా సెర్చ్ చేయండి. ఈ లోన్ యాప్ RBI రిజిస్టర్డా కాదా? అవును రిజిస్టర్ అయ్యి ఉంది. లెండింగ్ పార్ట్నర్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉంది అని కన్ఫర్మ్ అయిన తర్వాతనే లోన్ కోసం ట్రై చేయండి. ఇప్పుడు చూస్తున్నాను, ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు ఇది ఫెబ్ మంత్ నేను చేశాను వీడియో 2025లో. మీరు నెక్స్ట్ ఇయర్ చూసి ఒకవేళ అయ్యో నేను ఇందులో ట్రై చేశాను కానీ ఇది రిజిస్టర్ అయ్యలేదు అని అనుకోవద్దు. ఫస్ట్ అయితే మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, మీకు ఓకే అనిపిస్తేనే ప్రొసీడ్ అవ్వండి, అదర్వైజ్ వద్దు. అండ్ ఎమర్జెన్సీ ఉండి మీకు ఎవ్వరు లోన్ ఇవ్వట్లేదు, మీకు ఎవ్వరు మనీ ఇవ్వట్లేదు, చాలా అర్జెంటుగా ఉంది, హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అవ్వాలి, ఏదో ఒకటి అవసరానికి ఎవ్వరు ఇవ్వట్లేదు అంటేనే, అత్యవసరం అయితేనే మీరు మళ్ళీ రీపే చేసుకోగలుగుతారు. మీరు ఏదైనా మీరు వర్క్ చేసుకునే దాంట్లో మీరు ఎంతో కొంత మనీ తీసి పే చేసుకోగలుగుతారు అని మీకు అనిపిస్తేనే ప్రయత్నించండి. అంతేగాని నేను వాళ్ళు చెప్పారు నేను తీసుకున్నాను అని కాదు. ఎవ్వరు రూపాయి ఇవ్వరండి. మీకు నమ్మకం అనిపిస్తేనే లోన్ కోసం ట్రై చేయండి. ఇది నా హానెస్ట్ రివ్యూ. నేను 5 బెస్ట్ లోన్ యాప్స్ గురించి వీడియో చేశాను. మీకు నచ్చితే తీసుకోండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.